నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. అసలేంటి టీటీడీ చైర్మన్‌కి సంబంధించి బిఎన్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దానిపైన ఆయన స్పందిస్తూ ఆ వీడియోలో చూసే దాంట్లో తప్పేముంది? కంప్లెయింట్ ఇస్తే మా కుటుంబ సభ్యులు ఇయ్యాలి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇయ్యాలి. ఎందుకు వైసీపీ దీనిపైన రచ్చ చేస్తుంది? నేనిక్కడ నాకు చాలా బిజినెస్‌లున్నాయి. టీటీడీలో కూర్చోనే అంత సమయం నాకు లేదు అంటున్నారు. ఏంటది? ఒక చైర్మన్ హోదాలో మాట్లాడాల్సిన మాటలేనా? అసలు అవన్నీ పక్కన పెడితే కాసేపు తగ్గేదేలే. ఒక టీటీడీ చైర్మన్ మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. టీటీడీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టల. ఇట్ వాజ్ దేర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. మన భారత స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 47లో వచ్చింది. అంతకు ముందే ఉంది అది. అదొక ప్రత్యేకమైన విధానం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆధారపడుతోంది తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అది ఒక ప్రత్యేకమైన విధానం అంతే. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడుతోంది. అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే అర్చక విభాగాలు కానీ, ఉద్యోగ విభాగాలు కానీ, సిబ్బంది విభాగాలు కానీ, తిరుమల పాలక మండలి సభ్యులు కానీ, ఆ బోర్డు కానీ, వీళ్ళందరికీ కొన్ని నిర్దిష్టమైన విధానాలు ఉండాలి. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచరణ చెయ్యవలసినటువంటి కార్యక్రమ విధానం, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇవాళ అవన్నీ లేవు. వాటికి అనుగుణంగా లేవు ఏవి. మొత్తం మారిపోయింది. అప్పటికి ఇప్పటికీ కాలంతో పాటుగా అన్నీ మారిపోతున్నాయి. ఓకేమ్మా. నౌ కమింగ్ టు ద పాయింట్. టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారు, ఆయన బిఎన్ నాయుడు గారు చాలా కష్టపడి ఆయన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఫేస్ చేసి ఇవాళ ఒక మాధ్యమానికి చైర్మన్గా, అలాగే అనేక బిజినెస్లకి అధిపతిగా ఇలా ఎన్నో చేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కీలక సన్నిహిత సంబంధాలు ఉన్న స్నేహభావంతో ఉన్నటువంటి మనిషి ఆయన. కాబట్టే ఆయన ఇవాళ ఆ స్థానంలో ఉండడం జరిగింది. అపర భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి. అయితే ఇప్పుడు టీటీడీలో ఆయన మీద వచ్చిన ఈ అపవాదు ఏదైతే ఉందో, నేనైతే మనస్ఫూర్తిగా ఒకటే అనుకున్నా, ఎప్పుడైతే ఈ అపవాదు వచ్చిందో తక్షణమే రాజీనామా చేసి విసిరి వాళ్ళ మొహాన కొట్టి, అది రావడానికి మూలమైనటువంటి విధానంలో ఏం జరిగిందో అవన్నీ మూలాలు బయటపెట్టి, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వమే ఆయన ఇంటికి వెళ్ళి మీరు రండి చైర్మన్గా అని అడిగేలా ఉంటే బాగుంటుందనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అండ్ ఆయన పబ్లిక్గా చెప్పారు, 30 ఏళ్ళుగా మాకు అనుబంధం ఉంది అని పబ్లిక్గా చెప్పారు. అలా చెప్పిన తర్వాత దీని గురించి ఇంకా రచ్చెందుకు? ఎందుకు ఈ ట్రోలింగ్స్ చేయడం? అరే సాక్షాత్తు ఆ మహానుభావుడే ఆయనే చెప్పారు, మాకు స్నేహం ఉంది, సాన్నిహిత్యం ఉంది, మేము ఎంతో ఆప్యాయంగా ఉంటాము, దీని మీద మీకెందుకురా రచ్చ అని చెప్పారు కదా. చెప్పినప్పుడు మళ్ళీ దీన్ని ట్రోల్ చేయడం ఎందుకు? నెంబర్ 1. నెంబర్ 2, సరే కాసేపు నెగిటివ్ వైపుకి వద్దాం. అసలు అది బయటికి రావడానికి కారణం ఎవరు? అది అలా వీడియో తీసి బయట పెట్టడానికి ఎవరు అంత సాహసం చేశారు? ఇంటి దొంగ అంటే నీ ఇంట్లోనే దొంగలు ఉన్నారా? అంటే నీ ఇంట్లోనే నీ మీద కక్ష కట్టి నీ గౌరవ ప్రతిష్టల్ని దెబ్బతీయడానికి, నీ మర్యాదను దెబ్బతీయడానికి, నీ వనకే వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు? ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయుడు గారిని ఆయనకి తెలియకుండా ఆయనని నడి బజార్లోకి తీసుకొచ్చి నడి రోడ్లో నిలబెట్టి ఆయన్ని అవమానకరిచే విధంగా, సమాజంలో ఆయనకి ఒక మచ్చ తెచ్చే విధంగా ఎవరు సాహసిస్తారు? బయట వాళ్ళ వెళ్ళగలరా? లేదు. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు పడతాడా, నాయుడు గారు పడతారా? సో ఇవి బయటికి రావడానికి ఇప్పుడు సహజంగా ఇంట్లో బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు బాగున్నావా అంటూ మన ఆలింగనం చేసుకుంటాం, దగ్గర తీసుకుంటాం, ఆప్యాయంగా పలకరిస్తాం. తప్పులేదు. ఇది బాహ్యంగానూ చెయ్యొచ్చు, బాహాటంగానూ చెయ్యొచ్చు, అందరి ముందు చెయ్యొచ్చు, తప్పే ఉంది. అయితే ఆ విధానంలో ఏదైతే మాధ్యమాల్లో ఈ కరోనా, ఎయిడ్స్,
క్యాన్సర్ కన్నా వైరల్ అవుతోంది అది. వీటికన్నా వైరల్ అవుతుంది. వీళ్ళమ్మ గడుపులు బంగారం గాను ఇవ అదేంటి మొన్న తమన్నా సాంగ్ చూసా. ఆ సాంగ్ ఏదో ఉంది. అదేదో ఇన్ని లక్షలు దాటింది. దాన్ని దాటిపోయింది ఇది. హ్మ్. తమన్నా కన్నా టీవీ5 చైర్మన్ గారిది ఎక్కువైపోతుంది. సో, అక్కడ టీవీ5 చైర్మన్ అనే కంటే కూడా టీటీడీ చైర్మన్‌గా ఉండడం అనేదే దీనికి ఒక ప్రధాన కారణం అంటే అనుకుంటా. నేను ఆ ఎందుకంటే ఒక పదాన్ని ఎందుకు వాడలేదంటే పవిత్రమైన స్థానంలో ఉన్నారు కరెక్ట్. కాబట్టి ఆ పదాన్ని నేను అందుకే వాడల. నేను ఆ పదాన్ని అందుకే వాడల. ఇప్పుడు నాయుడు గారి మీద వచ్చిన ఈ అభియోగానికి మూలమేమిటి? ఎవరు? అది ఎక్కడి నుంచి తీశారు? ఎవరు తీశారు? ఎవరా ఇంటి దొంగ? ముందు బయట పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. చాలా వ్యాపారాలకి అధిపతి. అలాగే కొన్ని ప్రింట్ మీడియా, పేపర్ అదే మన దీన్నేమంటారు? ఈ మీడియా వాటికి అధిపతి, వ్యాపారాలకు అధిపతి. ఇలా ఎన్నో ఉన్నాయి కదా! ఇవన్నీ ఒక ఎత్తు. టీటీడీ చైర్మన్ స్థానం ఒక ఎత్తు. ఏమ్మా? సో, ఇప్పుడు ఇవాళ ఎవరో ఎందుకమ్మా మొన్న ఆ మధ్య ఎవరో డీజీపీనో, డీఐజీనో ఎవరిదో ఓయమ్మ అద్భుతమైన కార్యక్రమాలన్నీ ఆయన ఆఫీస్‌లో చేసినవి బయటకొచ్చినాయి. కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కంటెంట్. అమ్మ యూట్యూబ్‌లో కంటెంట్ కావాలి. క్యారెక్టర్‌లు కాదు. క్యారెక్టర్‌లు కాదు. కంటెంటే కావాలి. ఇవాళ ఎవ్వడికి టైం లేదు పట్టించుకోవడానికి. వాట్ నెక్స్ట్ అంటున్నారు. అంతే. కానీ ఇది మన ఆధ్యాత్మిక నిలయం. టీటీడీ. అందులో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న నాయుడు గారికి అపవాదు వేశారు. నాయుడు గారిని నిందించారు. ఈ వీడియో పెట్టి ఇదిగో నువ్వే ఇక్కడ ఈ రకంగా చేస్తున్నావు అని అందరూ క్వెషన్ చేస్తున్నారు. అవును. నేనే అని కూడా ఆయన చెప్తున్నారు కదా! అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పారు 30 ఏళ్ల మా అనుబంధం, 30 ఏళ్ల మా స్నేహం, 30 ఏళ్లుగా మా యొక్క కుటుంబాల మధ్య ఎంతో అన్యోన్యమైన విధానం ఉంది. అరమరికలు లేని ఆనందం ఉంది. మీకెందుకురా మీ అమ్మ గడుపులు మాడా అని ఆయన నేరుగానే అడిగారు. అయినా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఆయన అంత చక్కగా తెలియపరిచారు మా కుటుంబానికి స్నేహం వాళ్ళు అని. మళ్ళీ అదే ఉన్నారు. అది నేను కాదు, అది డీఫేక్ వీడియో అని. ఇప్పుడు నేనిప్పుడు అదే చెప్పబోతున్నాను. అది ఆయనే అన్నారు. ఇది ఆయనే అన్నారు. ఇప్పుడు ఈ రెండిటిని పక్కన పెట్టి నాయుడు గారు వెంటనే ఎడం చేత్తో ఆయన రిజిగ్నేషన్ విసిరిగొట్టి బయటికొచ్చి అసలు ఆ రకంగా ఆయనకి ఆ రకమైన అపవాదు తెచ్చిన వాళ్ళని సమాజంలో అందరి ముందు నిలబెట్టాలి. నిలబడనంటున్నారు కదా! చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్ప నేను రిజైన్ చెయ్యను. నేను అదే అంటున్నా. ఇప్పుడు అది ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు అవును చంద్రబాబు నాయుడు గారే కదమ్మా తీసుకొచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఈయన ఎలా చేస్తారు? ఆశించడం కూడా తప్పు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న నాయుడు గారు ఎడం చేత్తో రిజైనింగ్ ఇచ్చి బాబు గారు నేను మళ్ళీ ఏమిటో మీ అందరికీ చూపిస్తాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ఇంటి దొంగల్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఆ ప్రకారంగా ఆయన మీద ఆ రకమైన అది తీసుకొచ్చి అందరికీ చూపించినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో దానికి మూలం ఎవరు? ఆ ఇంట్లో ఎవరు ఆ రకమైన పని చేయడానికి సాహసించారు? ఆ వీడియో తీయడానికి ఎవరు సాహసించారు? ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళలో ఎవడు దొర, ఎవడు దొంగ? ఇది ముందు ఆయన కనుక్కొని వాళ్ళని సమాజంలో అందరి ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ స్నేహబంధం, వాళ్ళ అనుబంధం, వాటికి పట్టించిన మకిలిని సమాజంలో అందరి ముందు కడిగితే మహాబేషుగ్గా ఉంటుందమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్‌గా నాయుడు గారి ఇంటికెళ్ళి నాయుడు గారు కమ్ అండ్ టేక్ ద చార్జ్ అని ఆయన తిరిగి మళ్ళీ తీసుకొస్తే అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రస్తుతం అక్కడ ఉండడం మాత్రం అందరితో ఇలా అనిపించుకునే స్థితి ఉంటుందా అనిపిస్తోంది నాకు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్‌లో అన్ని మాధ్యమాల్లో ఆయన చెప్పారు. విధానాలు చెప్పారు. కానీ ఇంటి దొంగ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆ సాహసం చేసింది ఎవరు? ఎవరన్నా డబ్బిచ్చి ప్రేరేపించారా? ఎవరన్నా ఆయన మీదకి ఉసుగొలిపారా? ఆయనంటే పడని శత్రుమూక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద ఒక డేగ కన్ను పెట్టి ఈ రకమైన విధానాలు బయటికి తీయండి అని చెప్పారా? డబ్బుకు అమ్ముడుపోయారా? తెలీదు. ఆ పని ముందు బయటికి తీసుకురావాలి. ఎవరైతే ఈ వీడియో పెట్టే సాహసం చేశారో ముందు ఆ ఇంటి దొంగల్ని సమాజంలో అందరి ముందు పెట్టాలి. అప్పటిదాకా ఆ స్థానం నుంచి బయటకొస్తే తిరుమల 7 కొండలంత ఖ్యాతి వస్తుంది. తిరుమల 7 కొండలంత ఖ్యాతి వస్తుంది. ఇట్లాంటి వార్తలు విన్నా, బాగా సర్క్యులేట్ అయినా అసలు టీటీడీ బోర్డు గురించి ఏమనిపిస్తుంది?
పవిత్రంగా ఉండాల్సిన స్థానంలో టీటీడీ ఈ ఉన్నప్పుడు మధ్య ఆ ఒక మూఢనమ్మకాలు మాధ్యమంలో చూశానమ్మా, ఏంటి? టీటీడీలో పోలీసు అతిథి గృహాల బయట ఏవో కొన్ని చూడకూడనివి, పనికిరానివి, అసలు తీసుకురాకూడనివి తెచ్చారు, పడేశారని మాధ్యమాల్లో వైరల్ చేశారు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠం. తిరుమల వైకుంఠం. తిరుమల కాదమ్మా, అది కలియుగ వైకుంఠం మనకి. అటువంటి వైకుంఠంలో జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. అది పాలకపక్షమైనా, మన ప్రభుత్వ పక్షమైనా, ప్రతిపక్షమైనా ఆలోచించాల్సింది ఏంటంటే, మన గౌరవాల్ని మనం నాశనం చేసుకోవద్దు. మన హైందవ సాంప్రదాయ సంపదని మనం దొంగిలించవద్దు. మన ఆధ్యాత్మిక సౌరభాలని మనం తెంచవద్దు. మీ రాజకీయపరమైన కక్షల కోసం భగవంతుణ్ణి, ఆ భగవంతుడు వెలసినటువంటి ఆ తిరుమల కొండని, ఆ భగవంతుడి ప్రసాదమైన లడ్డూని, ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి అనేక విధానాలలో ఉన్నటువంటి ఎన్నో రకాల పద్ధతుల్ని దయచేసి విషపూరిత ప్రచారాలకి పూనుకోకండి. ధర్మాన్ని ధర్మంగా మాట్లాడండి. అధర్మమైందా? ఒక సామెత ఉందమ్మా, ప్రశంస 10 మంది ముందు చేయండి, విమర్శ విడిగా చేయండి. విమర్శ 100 మంది ముందు చేస్తున్నారు, ప్రశంస 10 మందికి చెప్పట్లా. దయచేసి దీన్ని ఆలోచించండి అని మీ ద్వారా నేను వేడుకుంటున్నా. అసలు ఏంటి అంటే మీరన్నట్టు కూడా చూడకూడనివి, జరగకూడని కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళపైన యాక్షన్ ఉండాలి కదా. యాక్షన్ కాదు, ప్రతిసారి ఏదో ఒక రచ్చ టీటీడీ బోర్డు పైన. అదే ఇందాక నీతో అన్నాను దీనివల్ల కదమ్మా, పవిత్రత కోల్పోవట్లేదా? అసలు లడ్డు వల్ల పవిత్రత కోల్పోతుంది అని ఒకరి వల్ల. మాట్లాడుతున్నప్పుడు ఇవాళ టీటీడీ వీళ్ళ వల్ల పవిత్రత కోల్పోవట్లేదా? నేను చాలా క్లారిటీ ఇస్తున్నానమ్మా. మనుషుల వల్ల భగవంతుడి పవిత్రత పోదు. మనుషులు చేసే పనుల వల్ల కానీ, చేసే ఆలోచనల వల్ల కానీ, వాళ్ళ స్వార్థ లాభ ప్రయోజనాల కోసం వాళ్ళు వేసే అడుగుల వల్ల కానీ భగవంతుడికి ఆ పవిత్రత పోదు. ఆయన పరమాత్ముడు. ఆయన పవిత్రతని గురించి మాట్లాడే అర్హత ఉందా మనకి? ఆయన గురించి మనం సేవ చేసుకోవాలి, భక్తితో నమ్ముకోవాలి, వేడుకోవాలి, అంతవరకే మనం. కాకపోతే ఇంకో అడుగు ముందుకేసి ఆయన్ని వాడుకుంటున్నారు అంటా నేను. భగవంతుని వాడుకుంటున్నారు, చాలా ఓకే, అది మీ ఇష్టం. కానీ ఆయన పవిత్రతని మనం ఏమీ చేయలేం. ఆయన ఒక్కసారి అలా రెప్ప తెరిచాడనుకో, ఇలా బూడిద మిగులుతుంది. ఈ సంగతి గ్రహించాలి. కర్మ వెంటాడుతూనే ఉంటుందమ్మా. ఏ కలుగులో దాక్కున్నా సరే అది ఖచ్చితంగా అలా వస్తుంది, ఇలా తీసుకెళ్తుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, శిక్ష అనుభవించు అని. ఇప్పుడు మన స్కూల్ ఉంటుందమ్మా, దాదాపు 100 మంది పిల్లలు ఉంటారు, అవునా? ఆ పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు స్కూల్ గంట కొట్టగానే ఆ పాపో బాబో పరిగెత్తుకుంటూ నేరుగా తన తల్లి తన తండ్రి దగ్గరికే వస్తారు, ఇంకోళ్ళ దగ్గరికి పోరు. అలాగే మీరు చేసిన తప్పులకి చక్కటి రిటర్న్ గిఫ్ట్ వెంకన్న డైరెక్ట్గా మీకే ఇస్తాడు, ఇంకొకడికి ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన పవిత్రతని భగ్నం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతోందో, భస్మీపటలమై బూడిదగా మారినా నేనేం ఆశ్చర్యపోనమ్మా. రానున్న 2.5 ఏళ్లలో చూస్తాను కూడా నేను కొన్ని. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అమ్మా, శుభాశీస్సులు.